క్రిస్మస్ ఆరాధన మీ నామానికి మహిమకరముగా ఆయన మమ్మల్ని ప్రభు వాడుకుని జరిగించుకున్నది కొందనాలు. ఈ సమయంలో కొద్ది వాక్యం ద్వారా మాతో మాట్లాడమని వాక్యమై ఉన్న మీ చిత్తానికి మమ్మల్ని అప్పగించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన పొందుకొచ్చున్నాం తండ్రి. దయచేసి కూర్చోనండి. క్యాండిల్స్ రెడీగా ఉంచుకోండి. వాక్యం అయిన తర్వాత క్యాండిల్ సర్వీస్ ఉంటుంది. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మనకి యాక్చువల్గా అరగంట సమయం ముందు చర్చ్ వారు ఉపయోగించుకోవటం బట్టి మనం అరగంట సమయాన్ని కవర్ చేసుకోవాల్సి వచ్చింది. అందుకని ఎక్కువ మందికి ఓపెన్ చేసి పాటలు ఇవ్వాలనుకున్నా మరి కొద్ది మందికి ఇవ్వడం జరిగిందండి. మన్నించండి. న్యూ ఇయర్ కూడా మీరు మంచిగా పాటలు పాడతారు కానీ సిద్ధపడరండి. మరి ఈరోజు ఆరాధనకి చాలా మంది విలువైన కానుకలు తీసుకొచ్చారు. అలాగే ఒకరు జ్ఞానులాగా మరి బంగారం కూడా తీసుకొచ్చారు. ఎవరమ్మా? నాగమణి గారు. ఏదా నాగమణి గారు. మరి అది ఎప్పుడు ఆక్షన్ వేయాలో పెద్దలైన వారు నిర్ణయిస్తారు. ఈరోజు రాత్రి కానీ లేక సండే కానీ జనవరి 1 ఏమండి, జనవరి 1కి అందరూ బాగా ప్రిపేర్ అయ్యారండి. బాగా సిద్ధపడి చక్కగా మరి దేవుని సన్నిధిలోంచి ఆశీర్వాదకరమైన బంగారంను మీ గృహాలకు తీసుకెళ్తారు కానీ మంచిది. ఈ కార్యక్రమాన్ని ఇంత జయప్రదంగా జరిగించిన దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. సమయాన అడ్వెంట్ సీజన్ రాగానే మరి ప్రాముఖ్యంగా డిసెంబర్ నెల రాగానే మన చర్చెస్ మీద ఒక స్టార్ని నిలబెడుతూ ఉంటాం చర్చి యొక్క ప్రాంగణంలో. అలాగే మనందరి ఇంటి మీద కూడా ఒక స్టార్ని మనం అలంకరించుకుంటూ ఉంటాం. ఒక స్టార్ని పెట్టుకోవడం అనేది మనం దారంతో వెళ్తున్నప్పుడు ఒకవేళ వారు ఎవరైనా మనకు తెలియకపోయినా స్టార్ పెట్టారంటే వీరు క్రిస్టియన్స్ అన్నమాట, ఇది క్రైస్తవ కుటుంబం అన్నమాట అనే ఒక సందేశాన్ని మనం తెలుసుకుంటూ ఉంటాం. అలాగే ఆ స్టారు అందరికీ కూడా ఒక సందేశం ఇస్తూ ఉంటుంది. ఇది క్రిస్మస్ సీజన్ అని క్రైస్తవేతలకు కూడా ఒక సైన్, ఒక గుర్తు, ఒక ఆనవాలు ఇస్తూ ఉంటుంది. నేను క్లుప్తంగానే మాటలు ముగిస్తాను ఒక 10 నిమిషాల్లో నేను కూడా. అలాగే సమయాన్ని అర్థం చేసుకుని పెద్దలైన వారు కూడా 5 నిమిషాలను ముగించినందుకు కూడా వారికి వందనాలు చెల్లిస్తూ మరొకసారి మన్నింపు కోరుతున్నానండి. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినప్పుడు ఆకాశంలో ఒక దివ్యమైన నక్షత్రం వెలిగింది. ఆ సంగతి మనందరికీ తెలుసు. అందుకే ఇప్పుడు పాడుకున్న మన అందాల తార అరుదించినాకే అంబర వీధులు అని. అయితే ఈ సమయాన మనం ప్రతిరోజు నక్షత్రాలను చూస్తూ ఉంటాం కదా. ఆకాశంలో నక్షత్రాలు కనబడుతుంటాయి కదా. చంద్రుడు మాత్రమే కాదు, చంద్రుడు తన సైజు మారుతున్నప్పుడు కూడా నక్షత్రాలు కనబడుతూనే ఉంటాయి. అయితే యేసు ప్రభు వారు పుట్టినప్పుడు పుట్టిన నక్షత్రము ప్రత్యేకమైన నక్షత్రం. యేసు ప్రభు వారు పుట్టినప్పుడు పుట్టిన నక్షత్రం అది ప్రత్యేకమైన నక్షత్రం. దాని గురించి మత్తయి సువార్తికుడు ఆయన నక్షత్రము అనే పదాన్ని ఉపయోగించాడు. అదే నక్షత్రం అంట. సాధారణంగా మన సహోదరులు హైందవులు జన్మ నక్షత్రం అనే పదాన్ని వాడతారు. పిల్లలు పుట్టినప్పుడు జన్మ నక్షత్రం, ఏ నక్షత్రంలో పుట్టాడు, నువ్వు ఏ నక్షత్రంలో పుట్టారో బాబు అంటారు. ఆ జన్మ నక్షత్రం అనే పదం అంటే ఆ సాంప్రదాయం ఎక్కడి నుంచి వచ్చిందంటే బహుశా యేసు ప్రభు పుట్టినప్పుడు ఆకాశంలో ఒక నక్షత్రం వెలిగింది కాబట్టి మనం పుట్టినప్పుడు కూడా ఒక నక్షత్రం ఉదయిస్తుంది అనే ఆ ట్రెడిషన్ వచ్చి ఉంటుందని నా నమ్మకం. నేను ఎవిడెన్స్తో చెప్పట్లేదు కానీ సరే. ఇప్పుడు యేసు ప్రభు పుట్టినప్పుడు ఒక నక్షత్రం ఉదయించింది, కొంతకాలం ఆ నక్షత్రం వెలిగింది. ఒక మాట చదువుకుందాం. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 41వ వచనంలో, 1 కొరింథీ పత్రిక 15:41లో సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు, మహిమను బట్టి ఒక నక్షత్రమునకు మరి ఒక నక్షత్రమునకు మనం కన్నులెత్తి చూస్తే ఆకాశంలో అన్ని నక్షత్రాలు ఒకేలా కనబడుతూ ఉంటాయి, మిణుకు అంటూ. నిజానికి నక్షత్రాలు పగలు కూడా వెలుగుతూనే ఉంటాయి కానీ పగలు మనకు కనపడవు సూర్యుని యొక్క వెలుగు డామినేషన్లో. అయితే ఈ సమయాన నక్షత్రమునకు భేదము కలదు. ఆకాశంలో వెలిగే నక్షత్రాలు అన్నీ ఒకటైనప్పటికీ ఈ మధ్యన నాసా వారు కూడా యేసు ప్రభు వారు పుట్టినప్పుడు వెలిసిన నక్షత్రం దాని ప్రత్యేకత ఏమిటని వారు కూడా కొంత పరిశోధన చేశారు కానీ దాని గురించి సరైన వివరణ అయితే ఇవ్వలేదు. అంటే మనల్ని భ్రమ పెట్టడానికి లేకపోతే మన విశ్వాసాన్ని గురించి తప్పుదారి పట్టించడానికి అనేకమైన పరిశోధనలు జరుగుతున్నప్పుడు కానీ ఏదైనప్పటికీ కూడా ఆకాశంలో అనేకమైన నక్షత్రాలు యేసు ప్రభు పుట్టినప్పుడు కూడా ఉన్నప్పటికీ కూడా ఇది ఆయన నక్షత్రం అంటున్నామే. జ్ఞానులకు దారి చూపించిన నక్షత్రం యొక్క మహిమ వేరు, ఆ నక్షత్రం యొక్క వెలుగు వేరు,
ఆ నక్షత్రం యొక్క ప్రకాశమానత వేరు. 3 మాటలు చెప్పి నేను ముగిస్తాను, మీరు గుర్తుపెట్టుకుని వెళ్ళిపోవచ్చు ఈ 3 మాటలు. ఒకటి, నక్షత్రం ఎప్పుడు కనపడుతుందండి? పగలు కనపడుతుంది, రాత్రి కనపడుతుంది, చీకటిలో కనపడుతుంది. నక్షత్రం యొక్క వెలుగు మనకి చీకటిలో కనపడుతుంది. పగలు కూడా వెలుగుతున్నప్పుడు కూడా మనకి పగలు కనిపించదు. ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే ఆ చీకటిలో ప్రకాశించే నక్షత్రము ఈ లోకము కూడా ప్రస్తుతం ఎలా ఉందంటే ఒక చీకటితో నిండి ఉంది. ప్రియమైన బిడ్డల అనుకోవచ్చు, మేము పెద్ద మాకు లైటింగ్ ఉందండి, మాకు జనరేటర్లు ఉన్నాయండి, మాకు ఇన్వర్టర్లు ఉన్నాయండి, మాకు ఇప్పుడు కరెంటు పోవాల్సిన అవసరతే లేదనుకున్నప్పటికీ కూడా ధనవంతులమైన ఈ లోకము అంతా కూడా భయంకరమైన చీకటితో నిండి ఉంటుంది. ప్రియమైన బిడ్డల ఒక వాక్యం చూడండి, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 14 నుండి 16 వచనాల్లో, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 14 నుండి 16 వచనం నేను చదువుతున్నానండి, సమయం లేదు. 2:14, మీరు మూర్ఖమైన వక్రజనం మధ్య నిరపరాధులను, నిష్కళంకులను, అనింజులైన దేవుని కుమారులగునట్లు సడుగులను, సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. అట్టి జనము మధ్య మీరంట జీవవాక్యమును చేతపట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. క్రీస్తునందు ఎవరి మధ్య అంట? ఎవరి మధ్య నువ్వు ప్రకాశించాలి? ఎక్కడ నీ వెలుగు ప్రకాశించాలంటే మూర్ఖులైన వక్రజనము మధ్య. చాలాసార్లు మనం ఈ పదం ఉపయోగిస్తూ ఉంటాం. నేను చెప్పిన ఎవరు రారండి, మా దరిదాపు మా రూమ్ వాళ్ళు ఎవరు నా మాట వినరండి, మా బంధువులు ఎవరు నేను చెప్పిన వినరండి, నా మాటకి అసలు విలువ ఎవరండి, అసలు లేకపోతే నేను ప్రార్థన చేస్తున్నాను కానీ ఎవరు పట్టించుకోరండి, అసలు నన్ను లెక్కల్లోకి తీసుకోరు. క్రీస్తునందు ప్రియమైన బిడ్డలారా, బహుశా నిన్నెవ్వరు కూడా రిసీవ్ చేసుకోకపోతున్నా, నిన్నెవరు కూడా అర్థం చేసుకోకపోతున్నా, నిన్నెవరు కూడా లేకపోతే పట్టించుకోకపోతున్నా, వారు లోక సంబంధమైన వ్యాపకాల్లో, లోక సంబంధమైన వ్యసనాల్లో, లోక సంబంధమైన దురలవాట్లో నిండి ఉన్నప్పుడు కూడా నువ్వు ఒక వెలుగు వలె, ఒక కాంతి వలె, ఒక నక్షత్రం వలె ఆ చీకటి మనుషుల మధ్యలో ఒక ప్రత్యేకముగా ఉండటం మాత్రమే కాదు కానీ జీవవాక్యమును చేతపట్టుకుని అన్న మాట ఉపయోగిస్తున్నాడు ఫిలిప్పీ పత్రికలో. జీవవాక్యమును నువ్వు ఎప్పుడు ప్రకాశించగలవంటే వాక్యము నీ ద్వారా ప్రదర్శించబడుతున్నప్పుడు. ఈనాటి సమాజం ఎలా ఉందంటే అందరూ చెడిపోయినప్పుడు నేను అక్కడే నీతిమంతుడిగా ఉండి ఏ లాభం అండి, అందరూ కూడా లోకరీతిగా ఉంటున్నప్పుడు అందరూ కూడా ఇదిగో లోకం వారి వెంట వెళ్ళిపోతుంది అంటూ ఉంటాడు మత్తయి సువార్తలో, అలాగా సువార్తల్లో ఒక చోట. అలాగా లోకమంతరూ చెడిపోయినప్పుడు నేను ఒక్కడే పరిశుద్ధుడిగా ఉండి ఏమి లాభం? నో ప్రీతిని పెట్టారు. జీవవాక్యమును చేత పట్టుకుంటే గనక నువ్వు ఒక నక్షత్రం వలె ప్రకాశిస్తావు. మన ఇంటి మీద పెట్టిన డిసెంబర్ నెలలో పెట్టిన నక్షత్రం జనవరి నెల వస్తే తీసేస్తాం ప్రీతిని పెట్టారు, జనవరి 7వ తారీఖు వస్తే తీసేస్తాం. ఎందుకంటే అది మనము యేసు ప్రభు వారి యొక్క ప్రత్యక్షత కాలం కాబట్టి. ఆ జనవరి 10 తర్వాత ఇంక నక్షత్రం ఉంది. కానీ నువ్వు ఒక వాక్య జ్యోతిలాగా నిత్యము నిరంతరము వెలిగే బిడ్డగా ఉండాలని ఈ వాక్యం ద్వారా మనకి నేర్పిస్తుంది. 2వ మాట ఏమిటంటే మనం చదువుకున్న మత్తయి సువార్త 2వ అధ్యాయం 9వ వచనంలో, ఆనాడు ఆకాశంలో ఉదయించిన నక్షత్రము జ్ఞానులకు దారి చూపించింది. 9వ వచనం చూడండి, మత్తయి సువార్త 2:9, వారు రాజు మాట విని బయలుదేరిపోచుండగా ఇదిగో తూర్పు దేశంలో వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలిచి వరకు వారికి ముందుగా నడిచారు. చూడండి, నక్షత్రం జ్ఞానులకు దారి చూపించింది. దేవుడు ఎలా మాట్లాడారో తెలుసా? గొర్రెల కాపర్లకేమో డైరెక్ట్ మెసేజ్ దేవదూత, ఇదిగో ప్రజలందరికీ కలగబో సంతోషకరమైన సువార్త మన దావీదు పట్టణమందుకు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టాడు, వెళ్ళి చూడండి అని డైరెక్ట్గా చెప్పింది. జ్ఞానులకు అలా చెప్తే వాళ్ళు నమ్మరు, యాక్సెప్ట్ చేయరు. ఇదేంటి, ఇదేదో భ్రమ, ఇదేదో కళ అనుకుంటారు. కాబట్టి వాళ్ళకి ఆకాశంలో నక్షత్రం ఏం చూపించిందంటేనంట దారి చూపించింది. ప్రీతిన బిడ్డ, ఈ లోకంలో కొంతమంది స్టార్లు ఉన్నారు, మీ అందరికీ తెలుసు. ఆ స్టార్లు సూపర్ స్టార్లని, రెబల్ స్టార్లని, మెగా స్టార్లని. ఈ లోకంలో ఈ స్టార్లను పడిన వారు కొంతకాలమే స్టార్లు. వాళ్ళు సంథింగ్ ఆ స్పాన్ ఎంతకాలం ఉంటుందో, 30 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 10 సంవత్సరాలు. అయితే ఈ స్టార్లను పడిన వాళ్ళు, ఈ సూపర్ స్టార్లు, ఈ మెగా స్టార్లు, ఈ యొక్క రెబల్ స్టార్లు, ఈ స్టార్లు అందరూ కూడా వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ అభిమానులు ఉపయోగించుకుంటూ ఉంటారు. వాళ్ళ నుంచి డబ్బులు పిండుకుంటూ ఉంటారు. వాళ్ళ సినిమాల ద్వారా, వాళ్ళ యాడ్స్ల ద్వారా వాళ్ళ ప్రయోజనాన్ని వాళ్ళు కోరుకుంటూ ఉంటారు. కానీ ప్రియమైన బిడ్డలారా, ఈ స్టార్, ప్రియమైన బిడ్డలారా, ఈ స్టారు
యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి దారి చూపించింది. ఆయన నక్షత్రం అనగా యేసయ్యే నిజమైన నక్షత్రం. యేసయ్యే నిజమైన నక్షత్రం. యేసుక్రీస్తు ప్రభు నిన్ను ఉపయోగించుకోడు, నీ దగ్గర డబ్బు పిండుకోడు. యేసు ప్రభువే నీ కోసము ప్రాణాన్ని ధారపోయగలిగిన వాడు, ప్రాణాన్ని ధారపోయగలిగిన వాడు. బాప్తిస్మిచ్చి యోహాను గురించి ఒక మాట ఉంటుంది యోహాను సువార్తలో, అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండేది. చూడండి, ఇక్కడ స్టేజ్ మీద 4 క్యాండిల్స్ చుట్టూ ఉన్నాయి, మధ్యలో ఒక వైట్ క్యాండిల్ ఉంది. మధ్యలో ఉన్న వైట్ క్యాండిల్ ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు అనమాట. ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యం. చుట్టూ ఉన్న 4 క్యాండిల్స్ 4 దిక్కులు, తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. యేసు ప్రభు వారు రెండవ రాకడలో ఆయన వచ్చినప్పుడు 4 దిక్కు నుంచి కూడా, తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం 4 దిక్కు నుంచి తన నీతిమంతుల్ని, విశ్వాసుల్ని పోగు చేసుకుంటారు అనే సాదృశ్యాన్ని తెలియచేస్తుంది ఆ యొక్క కాంతి, ఆ యొక్క క్యాండిల్స్ ప్రీతిన బిడ్డ. అలాగే అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమని బాప్తిస్మిచ్చి యోహాను గురించి మనకు రాయబడింది. నువ్వు మండితేనే ప్రకాశించగలవు. మంట నీలో లేకపోతే కనుక ఆరిపోయిన దీపం అయితే నేను ఎవడో పట్టించుకోడు, నేను అందరూ తొక్కకుండా వెళ్ళిపోతారు ప్రియమైన బిడ్డలారా. కాబట్టి దేవుని కొరకు ఒక మంట, ఒక తీవ్రత, ఒక భారం, ఒక బాధ్యత మనము కలిగి ఉండాలి. దారి చూపించింది, అప్పుడే నువ్వు ఇతరులకు దారి చూపించగలవు, ఇతరుని దేవుని మందిరానికి నడిపించగలవు. 3వ మాట మరలా అదే మత్తయి సువార్త 2:9 చదువుకుని ముగిద్దాం. 3వ మాట, వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా ఇదిగో తూర్పు దేశంలో వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటుకి మీదుగా వచ్చి నిలిచే వరకు వారికి చూడండి ముందుగా నడిచింది. గమ్యం చేర్చిన నక్షత్రం. ఒకటి చీకటిలో ప్రకాశించిన నక్షత్రం, చీకటిలో. రెండవది దారి చూపించిన నక్షత్రం. మూడవది గమ్యం చేర్చిన, గమ్యం వరకు చేర్చింది ప్రియమైన బిడ్డ. మన ముందటి తరంలో అనేక మంది కవులు, మేధావులు ఉన్నారు. తర్వాతి తరాలను కూడా ప్రభావితం చేసిన వారు. గొప్ప గొప్ప కవుల్లో చదువుకున్న వారందరికీ తెలుసు, లేకపోతే ఇప్పుడు యూట్యూబ్లో కూడా వస్తున్నాయి ఆయన కవితలు. శ్రీశ్రీ గారని ఆయన చాలా పెద్ద కవి అనమాట, పెద్ద రచయిత, చాలా ప్రజల్ని రగిలించేవాడు అనమాట, విప్లవ కవి. ఆయన అంటూ ఉంటాడు, కుదిరితే పరిగెత్తు, లేకపోతే నడు, అది చేత కాకపోతే పాకుతూ పో, సముద్రంలో ఉన్న దేహానికి తప్ప దాహానికి పనికిరాని సముద్రపు అల్ల ఎగసెగసి పడుతుంటే నువ్వెందుకు అలాగే దిగాలుగా ఉంటావు, నీ తలరాతను మార్చుకు, ఇలాంటి ప్రజల్ని ఉత్సాహపరిచే కవితలు రాశాడు. అయితే ప్రజల్ని ఆయన కవిత, ఆయన రచనలు అంటే ప్రజలందరికీ ఎంతో ఎంతో ఇదనమాట, ఎంతో ఇన్స్పిరేషన్. అయితే ఒక రోజు ఆయన ఒక చోట కూర్చుని మత్తు పదార్థం తాగుతున్నాడు అండి తన ఫ్రెండ్స్ తోటి. మత్తు పదార్థం తాగుతుంటే అటు వెళ్తున్న యంగ్ బాయ్స్ చూసి, సార్ శ్రీశ్రీ గారు ఏంటి సార్ మీ కవితలు ఏంటి, మీ రాతలేంటి, మీరేంటి సార్ ఈ పని ఏంటి అని ఆయన డ్రింక్ చేస్తుంటే అడిగితే, రే బాబు మేము మైలురాళ్ళు లాంటి వాళ్ళం, దూరం ఎంత ఉందో చెప్తాం. ఊరికి మధ్యన మైలురాళ్ళు ఉంటాయి కదా, నరసాపురం 20 కిలోమీటర్లు, పాలకులు 30 కిలోమీటర్లు, రాజమండ్రి 20 కిలోమీటర్లు ఉంటుంది కదా. కాబట్టి మేము మైలురాళ్ళు లాంటి వాళ్ళం, మేము దారి చెప్తాం తప్ప నేను కూడా వచ్చి మీ ఊరికి తీసుకెళ్ళము, మేము దారి చెప్పడమే మా పని అన్నట్టు. ఈ సమయాన్ని ఆలోచన చేస్తాను. ఈ లోకంలో చాలా మంది రచయితలు, కవులు, మేధావులు దారి చూపించారు, కానీ నీతో కూడా రాలేదు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు నిన్ను నిత్య జీవానికి చేర్చడానికి ఈ లోకానికి దిగి రావడమే కాదు, రా నా వెంటరా, నేను నిత్య జీవానికి చేస్తానని నీతో నాతో మరి నీకు నాకు అభయం ఇచ్చిన నిజమైన నక్షత్రం ప్రభువైన యేసుక్రీస్తు. కాబట్టి సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే ఈ క్రిస్మస్ కాలంలో కేవలం మన నక్షత్రాలు పెట్టుకోవడమే కాదు, నక్షత్రాలను అలంకరించుకోవడమే కాదు, మనమే ఒక నిజమైన నక్షత్రముగా చీకటిలో ఉన్న వారికి వెలుగు చూపించాలి. ఒకవేళ ఇంకా లోకంలో ఉన్న వారికి, పాపంలో ఉన్న వారిని దేవుని మందిరానికి నడిపించాలి. మూడవది వారిని గమ్యస్థానం చేర్చాలి, వారి పట్ల మనం బాధ్యత తీసుకోవాలి. దేవుని బిడ్డలుగా వారి యొక్క క్షేమాన్ని, వారిని నిత్య జీవం వైపు నడిపించాలి. పరిశుద్ధాత్ముడు మీ అందరూ వినుకోండి, మాటలు దీవించును గాక.